హాయ్ యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే వ్రతాలకి పూజలకి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు ఎవరికి. ఈరోజు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ నుంచి తాంబూలంకి రమ్మని ఫోన్ చేశారు. అదేదో నోచుకుంటున్నారంట. అసలు తెలుసు కదా, శ్రావణ మాసం అంటే పూజలమయం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ పూజలు అవుతూ ఉంటాయి కదా. అందుకు ఈరోజు అక్కడ ఎలా ఉంటారు రథం అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో రథం పేరు చెప్పింది నా ఫ్రెండ్కి, నాకు అది తెలియలేదు. అక్కడికి వెళ్ళాక తెలుసుకుని మీకు చెప్తానండి. మొత్తానికైతే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇల్లు కూడా చాలా బాగుంటుందండి. ఈ నోము పేరట కైలాస గౌరీ నోము అట. ఇది చాలా బాగుంటుందట. వాళ్ళు నోము కట్టారనేసి అందరికి కూడా మంచిగా తాంబూలం ఇస్తూ అందులో పసుపు కుంకుమ నెక్స్ట్ నుంచి ఒక జాకెట్ ముక్క గాజులు అరటిపళ్ళు దాంతోపాటు కూల్ డ్రింక్ ఒకటి కూడా పెట్టారు, ఫ్రూటీ అనేది. చాలా బాగుంది. నెక్స్ట్ ముందు మాకేంటంటే కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టారు, చాలా బాగుంది. తర్వాత ఒక అమ్మవారిలాగా మమ్మల్ని రెడీ చేశారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే పసుపు పార చాలా ఇష్టం అనేది. తర్వాత చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చారు. చాలా బాగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు. అక్కడ మీకు అమ్మవారి ఫోటో కూడా చూపించారు కదా, అంత బాగుంది. శివపార్వతులు ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు. దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడాను వీళ్ళు తులసమ్మను కూడా పెట్టారు, చూసారు కదా. అది కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అమ్మవారిని బాగా అలంకరించారు ఫ్రెండ్స్. చాలా బాగుందంటే ఈ వరలక్ష్మి వ్రతాలు ఇవి అన్నీ ఎలా ఉంటాయి కూడా సేమ్ ఈ శ్రావణ మాసంలో కూడా ఇంత మంచి పూజలు చేస్తారంటే నాకు ఇంకా ఆనందం అనిపించిందండి. నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాగ ఒక్కొక్కరు ఇంతకుముందైతే మా ఫ్రెండ్ వాళ్ళు వైభవ లక్ష్మి ఇచ్చేసి అక్కడ కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి ఫస్ట్ టైం నేను కైలాస గౌరీ నోమ్కి అటెండ్ అయ్యి తాంబూలం తీసుకుంటుంటే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. చాలా ఆనందం ఇచ్చింది ఫ్రెండ్స్.